జిఎల్కి సంబంధించిన ఇక్కడ చేంజ్ చేయాలి. కంటిన్యూ చేయండి. తీసుకోవట్లేదు, క్లోజ్ చేసేయని చెప్తాం. క్లోజ్ చేయండి, అది విండో క్లోజ్ చేయండి. ఇక్కడ కూడా క్లోజ్ చేయండి. క్రియేట్ ప్యాన్ క్లిక్ చేయండి. క్రియేట్ ప్యాన్ క్లిక్ చేయండి. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఇక్కడ 200, 100 ఇవ్వండి. క్రింద కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. మీకు అక్కడ తీసుకున్నప్పుడు ఇలా ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. తీసుకుందా? తీసుకుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఇవి కూడా చేసేసారు ఇక్కడ మీరు. ఇవన్నీ ఏంటి మీరు అప్లోడ్ చేశారు ఆటోమేటిక్గా వేరే టూల్ ద్వారా ఏమైనా? వేరే చెప్పాను కదా సార్, నేను వేరే చూసి ఇక్కడ చేంజ్ అవ్వలేదు కదా లెఫ్ట్ సైడ్. ఓకే, నో ఇష్యూ. పని చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మొత్తం ఫోన్ నాది రావాలంటే ఇట్లా వచ్చేసారు. వస్తాయి, వెయిట్ చేయండి. వస్తాయండి, వెయిట్ చేయండి. ఫస్ట్ డ్రాప్ డౌన్ చేయండి, చూద్దాం వస్తే రావు. అడ్మినిస్ట్రేషన్ కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ థర్డ్ ఉంది. కరెంట్ అసెట్స్ థర్డ్ వన్. సారీ. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. డేట్ అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు ఆల్రెడీ జిఎల్ అకౌంట్ యూజ్ చేసి నెంబర్ ఇచ్చేసారా? 200, 100 అనేది. ఓ పని చేయండి, న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి, చూద్దాం. ఏం చేయలేదు సార్, అది నేను అది ఏం చేయలేదు. నేను చూద్దాం. OBD4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. మీరు బ్యాంక్ అకౌంట్ అని చేయలేదు కదా, మీరు ఏమీ చేయలేదు అసలు? చేయలేదు సార్, నేనేం చేయలేదు. కరెంట్ అసెట్స్ లో ఏముంది? 200, 100 కరెక్ట్ ఉంది. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. FS00 సెషన్కి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం కదా. బ్యాంక్ అకౌంట్ అనే షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. బ్యాంక్ అకౌంట్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. షార్ట్ కీ 001 ఉంది. షార్ట్ కీ ఇవ్వండి. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, సేవ్ అయిందా? ఓకే, అవి పోయినాయి. పాత కంపెనీ కోడ్ ఇక్కడ ఓపెన్ చేయండి. /n FS00 ఇవ్వండి. /n FS00 వచ్చిందా? క్లిక్ చేయండి. అక్కడ దానిపైన క్లిక్ చేయండి. కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి. జిఎల్కు వచ్చింది కదా, మీరు క్రియేట్ చేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు ప్రీవియస్ కంపెనీ అవన్నీ వెళ్ళిపోయినాయి సార్? వెళ్ళవు, అవన్నీ ఉంటాయండి. మీరు కంపెనీ కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవాలి కావాలంటే. అవి మార్చుకోవాలి ప్రతిసారి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మార్చాలంటే ఇక్కడికి వెళ్ళి ప్రీవియస్ కంపెనీ కూడా ఇవ్వాలి సార్ ఇక్కడ? మీరు ఫస్ట్ అక్కడ కాదు, మీరు చేంజ్ కంపెనీ కోడ్ చెప్పాను కదా, అక్కడ ఇవ్వండి. అక్కడ కాదండి. చేంజ్ కంపెనీ కోడ్ ఇక్కడ ఇచ్చినా అవ్వచ్చు. అక్కడ కాదు, పైన ఆ డిలీట్ సింబల్ కి రైట్ సైడ్ అది చేంజ్ కంపెనీ కోడ్ అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మార్చండి. ఒకవేళ లేదంటే డైరెక్ట్ గా క్రియేట్ లోకి వెళ్ళైనా మార్చండి. ఇవ్వండి, చూద్దాం, ట్రై చేద్దాం, వస్తుంది. కంటిన్యూ చేయండి. ఇది వచ్చింది కదా. మళ్ళీ చేంజ్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి. ఆ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. వచ్చేసిందా? ఫస్ట్ టైం కొంచెం క్రిటికల్ గా అనిపిస్తుంది, సెకండ్ టైం ఈజీగా ఉంటుంది. చేయలేకపోతున్నారు అన్ని చాలా. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. ఏంటండి? హ్యాట్స్ ఆఫ్ టు యు సార్, థ్యాంక్స్ వెరీ మచ్. ఇవన్నీ ఒకటండి, ఇవన్నీ చాలా స్మాల్ థింగ్స్. మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నానండి. మీరు SAP అనేది పెద్ద ఓషన్ అండి. ఎవరు ఇంటెలిజెంట్ కాదు. మీరు ఇంటెలిజెంట్ కాదు, నేను ఇంటెలిజెంట్ కాదు. బట్ వన్ థింగ్, నాకు తెలిసిన కాన్సెప్ట్స్ మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసిన టెక్నిక్స్ నాకు తెలియకపోవచ్చు. మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి మీరు చాలా యాక్టివ్ ఉంటారు, నాకన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ కంప్లీట్ అవుతుంది, మీ తర్వాత 8 to 9 to 10 స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, నేను ఒక కాన్సెప్ట్లో స్మాల్ మిస్టేక్ కూడా చేశాను. నాకు తెలుసు, నేను చెప్పాను అది ఐడెంటిఫై చేయండి అని. ఎవరు చేయలేరని నా కాన్సెప్ట్ యాక్చువల్, కానీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు.
మీరు అప్పుడు జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు ఒకటి మిస్టేక్ చెప్పారు 2, తర్వాత అది రెక్టిఫై అయితే చేద్దామని చెప్పి అన్నారు సార్ మీరు స్టార్టింగ్ లో. సెకండ్ స్టార్ట్ గుర్తుంది. గుర్తుందా? ఓకే. అంటే ఒకటండి, మీ యాక్చువల్‌గా ఎలా ఉంటదంటే మీకు వాట్ ఈస్ వాట్, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ ప్రాపర్‌గా వితిన్ 2 మంత్స్‌లో నాకన్నా అడ్వాన్స్డ్‌గా నేర్చుకుంటారు మీరు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నేను క్లాస్ చెప్పి వదిలేస్తాను. తర్వాత మీరు ఆల్మోస్ట్ 1 or 2 అవర్స్ వర్క్ చేస్తారు దానిపైన. అనాలిసిస్ చేస్తారు. ఏ కాన్ఫిగరేషన్ వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది చేయడానికి మీరు 2-3 డేస్ ట్రై చేసి ఉంటారు. అవ్వలేదనుకుంటా కదా? 3 డేస్ అయిపోయింది సార్ నిజంగా. కానీ ఇక్కడ అంటే మీరు అవ్వదానికి కూడా ఫిక్స్ అయిపోవచ్చు మేబీ. ఎందుకు ఎస్ఐపి అని కూడా అనిపించుంటుంది మీకు. అవునా కదా? లాక్డౌన్ అయిపోయింది కూడా సార్. ఇందులో అర్థం కావట్లేదు. 8 అవర్స్ కూర్చున్నా సార్. ఈ చిన్న మిస్టేక్ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నా, యూట్యూబ్‌లో చూస్తున్నాను. అన్నిట్లాగానే అది దొరకట్లేదు అసలు. మరి అయిపోయింది కదా. అవును సార్. థ్యాంక్ యూ. రైట్ పర్సన్ అంటే చెప్పండి. అదే నేను కాల్ చేస్తా కదా, నాది OBT4 రావడం లేదు సార్, క్రియేట్ అవడం లేదు. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. ఇది మీరు కూడా చూడండి. ఒకటండి, మీకు ఎర్రర్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి. మీరు చేయకుండా సైలెంట్ గా మీరు స్ట్రగుల్ ఫేస్ చేయదు, ముందే చెప్తున్నాను. సార్ ఏమైనా అనుకుంటారేమో అవేం పెట్టుకోవద్దండి. మీరు ఎప్పుడు కాల్ చేస్తే పిక్ చేస్తాను. ఒకవేళ పిక్ చేయకపోతే రిటర్న్ కాల్ చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా వేరే అదర్ వర్క్ లో ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేయమని చెప్తాను. ఆ టైం చేయండి. అసలు మొహమాటం అనేది ఏమీ వద్దు. థ్యాంక్ యూ సార్. మీరు ఆ సపోర్ట్ ఉంటే చాలు సార్. నేను ఏమున్నా కానీ లేదు అట్లేం లేదు. మీరు అందరూ ఫీజు పే చేశారు. నేను చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను చెప్తాను. డోంట్ వరీ. సార్ స్క్రీన్ వస్తుందా? జాయిన్ అయ్యాను సార్. సపోర్ట్ లేక నేను 4 years నుంచి స్టక్ అయిపోయినా. మళ్ళీ మీరు చూసి మీరు చెప్తున్నారని చెప్పి మా ఫ్రెండ్ రిఫర్ చేస్తేనే వెళ్ళరా చూడు ఒకసారి అని చెప్పి అనగానే మీకు జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఓపెన్ చేయండి చూద్దాం. ఓపెన్ చేయండి సార్. స్క్రీన్ వస్తుందా? వస్తుందండి. ఇదే మినిమైజ్ బటన్ చూపించండి. స్క్రీన్ కనిపిస్తుంది. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇది మినిమైజ్ బటన్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ తెలియడం లేదు. మినిమైజ్ పైన ఉంటుంది చూడండి. ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. ఎక్కడ ఉన్నా ఇక్కడే కదా ఉండండి. ఇక్కడ చూపడం లేదు సార్. ఓకే సార్. కంటిన్యూ. సార్ నేను OBT4 లో క్రియేట్ చేశాను సార్, అన్ని మీరు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే అది రిటర్న్ ఏంటి ఒకసారి చూడండి సార్. కంటిన్యూ చేయండి. ఇది క్రియేట్ చేశాను సార్. ప్రాబ్లం ఏంటి? ఇది వచ్చి రేట్ అండ్ ఇన్నింగ్స్ రావడం లేదు సార్ నాకు. ఒకసారి చూసి వెళ్ళండి. OB53 సారీ వెళ్ళండి. మీ చార్ట్ ఆఫ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. ఇది ఇక్కడ ఎక్స్ ఇచ్చి అంటే ఎక్స్ ఇవ్వండి. 100 కదా అకౌంట్ నెంబర్ అక్కడ. అవును సార్. ఇవ్వండి. ఎంటర్. ఇలా వస్తుంది సార్. ఎంటర్ కొట్టండి. ఎంటర్ మళ్ళీ కొట్టండి. సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. ఏముంది అక్కడ? అది రెడ్ గా ఏదో చూపించింది సార్, అందువల్ల మీకు నేను క్లాస్ లో చెప్పాను. కింద మీకు ఒక గ్రీన్ మెసేజ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు మీరు ఎంటర్ కొట్టండి. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆటోమేటిక్ అని చెప్పాను మీకు. మీరు వినలేదు క్లాస్, అంటే మీరు వీడియో చూడలేదు లేదా క్లాస్ వినలేదు అంతే. లేదు సార్, అది రెడ్ గా వచ్చింది. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని నేను మీకు కాల్ చేశాను. రెడ్ రాదండి, ఎల్లోనే వస్తుంది అక్కడ. రెడ్ హైలీ ఇంపాసిబుల్. ఓకే సార్, అంతే. క్లియర్ కదా? క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్, గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్. మనం మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయండి. మినిమం అంటే టైం అంటే టాపిక్ వైజ్ నేను కవర్ చేస్తాను. ఎంత టైం ఉందని ఏదో టైం పాస్ కి చెప్తాను కదా, చెప్పేది ప్రాపర్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా? అప్లోడ్ చేయండి సార్ ప్లీజ్. రికార్డెడ్ ఏంటండి? వీడియో రికార్డ్ అప్లోడ్ అయింది సార్. అది ఈ వీడియోనా?
ప్రెసెంట్ వీడియో మనం ఈరోజు క్లాస్ది అప్లోడ్ చేసి పోస్ట్ చేసేస్తాను మీకు గ్రూప్లో. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.